వచ్చేసి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రావట్లే అన్నాడు. మార్నింగ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మాన్ఫాషోలో వచ్చేసి చిత్రపూరి కాలనీ ప్రక్షాళన చేస్తా అన్నాడు. 34 నెంబర్లో పెట్టాడు. చూడండి అందరూ. ఇప్పటిదాకా దాన్ని 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? ఇక్కడ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీటింగ్ పెట్టిండు, ప్రసంగం పెట్టిండు. అవినీతికి కాపు కాస్తున్నాడు, కొమ్ము కాస్తున్నాడు. 3000 కోట్ల స్కామ్ చేసినోడిని జైల్లో వేసినోడిని ఏమంటున్నారంటే వల్లభనే నానిలు మమ్మల్ని ఎవరు ఏం పీకలేడు, ఏ సీఎం పీకలేడు, ఏ పిఎం పీకలేడు అంటున్నారంటే మీరు ఎంత తిన్నారు? ఫస్ట్ చిత్తాపూరి కాలనీలో 34 నెంబర్ మీరు మేనిఫెస్టో పెట్టింది చెయ్యండి. ఆ తర్వాత వచ్చేసి మీరు జూబ్లీ సెలక్షన్ లో పోటీ చేయండి. మీ అనిల్ మీ వల్ల నవీన్ యాదవ్ వచ్చేసి వాళ్ళ నాన్నకు కూడా జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది? మొన్ననే నవీన్ యాదవ్ న్యాయం జరగట్లేదు. ఇదే వేయండి. ఫోన్ ఎందుకు వదులుతారు సార్? ఫోన్ వాళ్ళ కొట్టి చూడమను సార్. వచ్చిరని అడుగుతున్నాం. వర్షం వస్తుంది సార్, నిలబడ్డామని చెప్పిన. మనకు ప్రోగ్రామ్ అయిపోయింది. అదే సోమల సామల వెంకటరెడ్డి ఏసీపీ బంజారా హిల్స్. మీరు కూడా మినిమం గా హ్యూమానిటీ అయినా ఉండాలి. అది కూడా లేకుండా మాట్లాడుతున్నారు. హ్యూమానిటీ కూడా లేకుండా